ఆచి చికెన్ మసాలా. సుజాతతో నాకు పెళ్లి కాకముందు ఆమె నువ్వు ప్రేమించుకున్నారా? రవి, మదన్, సందేహించుకో. నువ్వు చెప్పే నిజం నా కళల్ని చెరిపివేసినా సరే, నా ప్రేమను పరిహసించినా సరే, నా మతి పోగొట్టినా సరే. చెప్పు మదన్, మీరు ప్రేమించుకున్నారా? మీ ఇద్దరి మధ్య తెగని అనుబంధం ఉండేదా లేదా? మా పెళ్లితో ఆ ప్రేమ కథ ముగిసిపోయిందా, లేక ఇప్పటికీ కొనసాగుతూనే ఉందా? ఇప్పటికీ మేము ప్రేమికులమే. ఆ నెక్లెస్ ఇంకా తెచ్చుకోలేదా, లేక ఆమె ఇవ్వలేదా? కొత్త లైటర్ ఎలా ఉంది? కొత్తగా చూస్తావు ఎందుకు? నువ్విచ్చిన పాత ప్రేమ కానికేగా. ఏమండి, లత నాకు నిజం చెప్పు. మదనకి ప్రేమ లేఖలు రాసావు కదూ, అవి లత దగ్గర ఉన్నాయి కదూ? నిజమేనా? చెప్పు. నిజమేనండి, కానీ దాని ఇంకేం చెప్పుకో. ఇన్నాళ్ళు నన్ను నిజంగానూ నిర్మలంగానూ ప్రేమిస్తున్నావు అనుకున్నాను, కానీ మనసు ఇంకొకరి మీద పెట్టుకొని నన్ను మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు, నీ ప్రేమ, నీ మనసు అంతా అబద్ధం, మోసం, దగ అని అర్థం చేసుకున్నాను. చిచి, సుజా, నువ్వా? ఇది నీకెక్కడిది? నువ్వెక్కడికి చేరాలనుకున్నావో అక్కడికే చేరే. వీటితో ఏం చేయాలనుకున్నావో అదే జరిగింది. ఏమిటి సుజా నువ్వు అనేది? ఇంకా మాటలతో నన్ను నమ్మించాలనుకోకు మదన్. అవి నా కాపురంలోకి విసిరి మంటలు మండించాలనుకోలేదు నువ్వు. అతని పావుగా చేసుకుని పాములా కాటు వేయాలనుకోలేదు నువ్వు. మదన్, నువ్వు అనుకున్నదంతా సాధించావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ కసి తీరిందా? సుజా, నీ కన్నీరు చూడలేను. మనస్సు కుదుటపరుచుకొని నేను చెప్పేది విను. నిజంగానే నేను నిన్ను మనసారా ప్రేమించాను. కాదని నువ్వు దూరం అవడంతో, క్షణికమైన కోపంతో నిన్ను సాధించాలనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నేను చేసేది తప్పని, పాపమని. సుజా, నీ నుంచి క్షమాపణ అందుకోవాలని, నువ్వు రవి చల్లగా కాపురం చేస్తుంటే చూడాలని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. నువ్వు చెప్తున్నది నిజమేనా మదన్? నిజం సుజా. ప్రతి చీకటి రాత్రి ఎప్పుడో ఒకప్పుడు తెల్లవారుతుంది. ప్రతి పాపాత్ముడికి ఏదో ఒకనాడు పశ్చాత్తాపం కలుగుతుంది. రవిని కలిసి వచ్చిన కలతల్ని, కలిగిన అనుమానాల్ని నేను పోగొడతాను సుజా. సుజా, రవి వచ్చాడు. ఎలా ఇప్పుడు? ఏముంది, నిజాలు బయటికి పెట్టి నువ్వు అన్నట్టే అంతా ఆయన తెలియచే. అందుకు ఇది సందర్భం కాదు. అసలే అనుమానంతో ఉన్న అతను మన ఇద్దరిని ఇక్కడ చూస్తే ఏం చెప్పినా నమ్మడు. ఇప్పుడు అతను కట్టబడదు. నువ్వు ప్లీజ్ నా మాట ప్లీజ్. హలో రవి. మదన్, నిన్నో విషయం అడగాలని వచ్చాను. దేని గురించి? కొన్ని నిండు జీవితాల గురించి. అడుగు, చెప్తాను. సుజాతతో నాకు పెళ్లి కాకముందు ఆమె నువ్వు ప్రేమించుకున్నారా? రవి. మదన్, సందేహించుకో. నువ్వు చెప్పే నిజం నా కళల్ని చెరిపివేసినా సరే, నా ప్రేమను పరిహసించినా సరే, నా మతి పోగొట్టినా సరే. చెప్పు మదన్, మీరు ప్రేమించుకున్నారా? మీ ఇద్దరి మధ్య తెగని అనుబంధం ఉండేదా లేదా? సూటిగా అడుగుతున్నావు గనుక చెప్తాను. మేము ప్రేమించుకున్నాం. మా పెళ్లితో ఆ ప్రేమ కథ ముగిసిపోయిందా, లేక ఇప్పటికీ కొనసాగుతూనే ఉందా? ఇప్పటికీ మేము ప్రేమికులమే. అబద్ధం. అతను చెప్పేది అబద్ధం. నమ్మకం రవి, నమ్మకం.
అర్థమైంది. నేను విన్నది తెలుసుకున్నది నిజం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు కళ్ళారా చూసింది మాత్రం ఖచ్చితమైన నిజం. రవి, ఎందుకే దాగుడు మొత్తం, ఎందుకే దొంగ నాటకాలు? ఇక మీ ఆనందానికి నేను అడ్డురాను. మదన్, రేపే లాయర్తో మాట్లాడి సుజాతకు విడాకులు ఇస్తాను. ఈ రహస్యమైన బ్రతుకు మాని మీ ఇద్దరు ఆనందంగా ఉండండి. ఏమండి? నా మాట వినండి, నా మాట వినండి. ఏ మనిషి అయినా మరొక మనిషి మాటలతో మోసపోయేది ఒక్కసారి. సుజా, పోగొట్టుకున్న దాన్ని పొందలేను, అందిన దాన్ని పోగొట్టుకోకు. దేవుడు అంటూ ఉంటే నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను సర్వనాశనం చేస్తాడు. ఏమండి? ఏమండి? రాజా, అయ్యగారు వచ్చారా? అయ్యగారు ఇంకా రాలేదమ్మా. రాలేదా? హలో, ఏమండి? నేను సుజాతనండి. మీకు అన్ని విషయాలు చెప్పాలి. హలో. ఏమండి? నేను చెప్పేది ఒక్క మాట కూడా వినకూడదు అనుకున్నారా మీరు? ఘోరమైన నేరస్తుని సైతం శిక్షించే ముందు వాడు చెప్పేది వింటారు కదా. ఆ పాటి కనికిరాని కూడా నోచుకొని పాపిష్టిదానా నేను? హలో, అయ్యగారు లేరమ్మా. ఏమండి? కట్టుకున్న భర్త గొంతు కూడా గుర్తుపట్టలేను అనుకున్నారా? దయచేసి నేను చెప్పేది వినండి. హలో డాడీ. ఆఫీసు నుంచే వస్తున్నావా బేబీ? అవును డాడీ. అయితే ఉద్యోగం చేస్తున్నావన్నమాట. ఏమి డాడీ అలా కొత్తగా అడుగుతున్నావు? కొత్తగా కొన్ని నిజాలు తెలుసుకున్నాను కనుక. బేబీ, ఏమిటి నువ్వు చేస్తున్న ఉద్యోగం? చెడు స్నేహాలు చేయడమా? తప్పుడు తిరుగుళ్ళు తిరగడమా? తండ్రితో అబద్ధాలు చెప్పడం? తోటి ఆడదాన్ని బ్రతుకుని అన్యాయం చేయటమా? ఏమిటమ్మా నీ ఉద్యోగం? ఏమి డాడీ నువ్వనేది? నేననడమేమిటి? నీ పాపాలకు రూపమైన ఆ డైరీయే చెబుతోంది. డాడీ, నా డైరీ చదివేవా? చదివాను బేబీ, చదివా. నీ జీవితాన్ని నువ్వే ఎలా నాశనం చేసుకున్నావో చదివా. నువ్వే కాదు, అమాయకురాలు ఆత్మీయురాలు అయిన సుజాత జీవితంలో కూడా ఎలా నిప్పులు పోసావో చదివా. డాడీ, బేబీ, నా పెంపకంలో ఏ లోపం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు బేబీ? ఎంతో ప్రేమతో నిన్ను పువ్వులా చూసుకున్నాను. ఎన్నో ఆశలతో నేను అద్దంలా చూసుకుంటున్నా నువ్వు నా ప్రాణానికి ప్రాణం అవుతావని, ఏ మచ్చా లేకుండా ఎదుగుతావని అనుకున్నాను. కానీ ఇలా చెడిపోతావనుకోలేదు. చెడిపోయిన దాని కూతుర్ని నేను చెడిపోవడంలో వింతే ఉంది. ప్రేమ ఏమిటే వాగం? ఎవరి గురించి అంటున్నావు? నన్నే నమ్ముకుని లోకాన్ని సైతం ఎదిరించి దీపంలా నా జీవితంలోకి ప్రవేశించి నవ్వుతూ కష్టం నష్టం భరించిన దేవత లాంటి మీ అమ్మని గురించి అంత మాట అన్నావు. ఇంకొకసారి ఆ మాట అన్నావా నిలువు నా చీరేస్తాం. ఈ రోజు నుంచి ఈ తిరుగుళ్ళో స్నేహాలు కట్టిపెట్టి ఇంటి పట్టిన పడి ఉండు. ఇంకొక మాట, త్వరలోనే చలంతో నీ పెళ్లి జరపడానికి కూడా నిశ్చయించుకున్నాను. తెలంగాడితో పెళ్ళ నేను ఒప్పుకోను. ఒప్పుకో తీరాలి, లేకపోతే ప్రాణం తీస్తాను. ఝన్ 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 తెలుగు
వంద